ఎన్నికల వేళ ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రచారం చేస్తుంది. సో నిజంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా? అండ్ గతంలో కవిత గారు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, దీనిని ఖండించుకుంటూ ఇటు బండి సంజయ్ గారు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో మరి బీజేపీ బీఆర్ఎస్ ఎంతవరకు ఒకటి? ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది. అందుకని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసింది. బండి సంజయ్ గారిని తప్పించడానికి గల కారణం అదే అని చెప్పేసి అదొక ప్రచారం చేసింది. తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఇండైరెక్ట్ గా మోడీకి సపోర్ట్ చేసేందుకే ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు కాంప్రమైజ్ కావడం అనేది జరిగింది. అందుకని చెప్పేసి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వేపియడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పేసి అదో ప్రచారం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి గల కారణం బీఆర్ఎస్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది. అందుకని 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఆ రకంగా ప్రచారం చేశారు. తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా 2018 వరకు సరే మోడీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా దానికి బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. 19 ఎన్నికల తర్వాత ఈవెన్ కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ జయగొట్టారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత పెద్ద ర్యాలీ చేయలేరు. కేసీఆర్ ఆ విధంగా ర్యాలీ చేసి అభ్యర్థికి మద్దతు తెలపాలని చెప్పేసి కోరడం అనేది జరిగింది. సో ఆ రకంగా అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని చెప్పేసి బీజేపీ ప్రచారం చేయడంలో ఫెయిల్యూర్ అవుతుంది. ఇక్కడ బీజేపీ అంటే మోడీ శిష్యునిగా, మోడీని పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ విషయంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ చేసినా కూడా అంతవరకు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ప్రచారమే ఎక్కువగా కొనసాగుతుంది. దానికి కవిత గారు నన్ను జైల్లో పెట్టినప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారు. తర్వాత రాజా సింగ్ గారు కూడా దానికి చేయగొట్టడం అనేది జరిగింది. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు ఏమంటున్నారు? సీఎం రమేష్ గారిని నేను తీసుకొస్తాను తెలంగాణకి ఎక్కడైనా సరే. సో నిజంగా ఆయన అన్నదాంట్లో ఉద్దేశం ఏంటనేది కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా సరే చర్చకు పెట్టడానికి సిద్ధమని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకోవాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? కేవలం ఎన్నికల సమయంలోనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారాన్ని స్ట్రాంగ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చూసుకున్నట్టయితే అంతో ఇంతో ఓట్ బ్యాంక్ అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ ఓట్ బ్యాంక్ కూడా రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఇదంతా కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలటువంటి ప్రచారం. అండ్ రీసెంట్ గా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కూడా నియమించింది కేసీఆర్ అని చెప్పేసి కూడా ఆ ప్రచారంలో కూడా ఇటు కాంగ్రెస్ నేతలు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏమైనా కుట్రకోణమా లేకపోతే రేపటి నాడు నిజంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటవుతున్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.